లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో ఆ, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదరని మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకుందాం నాన్న, దేనికి లోబడదాం మనం, ఎవరికి. అందుకనే ద్విమనసుకులు కలిగిన వారు ప్రార్థన దేవుడు ఆలకించడు. వాళ్ళు ఎలా ఉంటా, సముద్రములు కెరటాలు ఏ విధంగా లేచి కింద పడతాయి, వాళ్ళ బ్రతుకులు అంతే అంట, లేస్తాడు పడతాడు లేస్తాడు, స్థిరత్వము ఉండనే ఉండదు. అస్థిరులుగా ఉండకండి, ద్విమనసుకులుగా ఉండకండి. మీ భక్తిని విభజించి ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెడితే దయచేసి దేవుడికి మనం అనుకూలంగా జీవించలేము, మన ప్రార్థనలకు ప్రతిఫలము కూడా మనం ఎన్నడూ పొందుకోలేము. ఉంటే వేడిగైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, కానీ గోరువెచ్చగా మాత్రము క్రైస్తవులుగా ఉండకండి.